ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి గత 2 సంవత్సరాల నుంచే ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. ఏ పబ్లిక్ మీటింగ్ కు పోయినా, ఎక్కడ చూస్తున్నా ఆయన మాట్లాడడం బట్టి చూస్తే ఆయనకేదో కొత్తగా అవకాశం వచ్చి తానేదో మార్పులు చేయబోతున్నటువంటి భ్రమలు సృష్టిస్తున్నాడు ప్రజలకి. తాను 17 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అన్నటువంటి మాట ఆయన మర్చిపోయి పరిపాలన పరంగా అన్ని రకాలుగా విఫలమయ్యి ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసి ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రాష్ట్రానికి విభజనకు కారకుడయ్యి అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసి పేదరికాన్ని మరింత పేదరికంలోకి నెట్టేటువంటి ప్రయత్నం చేసుకుంటూ గతంలో మంచి చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులను కూడా హేళన చేస్తూ వాటిని తగ్గించడమే కాకుండా అన్ని రకాల ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు మైగ్రేన్ ఉందో లేకపోతే నటిస్తాడో తెలియదు కానీ మర్చిపోయినట్టుగా వ్యవహరిస్తా ప్రజలు నేను చెప్పిన ఎప్పటికప్పుడు మాట్లాడేది నమ్మేస్తారటువంటి భ్రమలో తను ఉన్నాడు. కానీ తాను చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి కుట్రలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ మధ్యన ప్రతి మీటింగ్ లో మనం చూస్తున్నాం, టాపిక్ డైవర్షన్, ఒక మీటింగ్ కి పోయి ఏదో మాట్లాడడం, ఏదో ఇంకొక పార్టీకి అంటగట్టాలంటే ప్రయత్నం చేయటం. నిన్న వచ్చాడు రాయలసీమకు సంబంధించి కర్నూలు జిల్లాకు. అక్కడ ఈ గోల్డ్ మైన్స్ అనేటువంటిది, జొన్నగిరిలో గోల్డ్ మైన్స్ అనేటువంటిది స్టార్ట్ అవుతోంది. గేమ్ చేంజర్ ఇది, రాయలసీమను చరిత్ర మారిపోతుంది అని మాట్లాడాడు. ఇటువంటివి ఎన్నిసార్లు విన్నాం ఇటువంటి మాటలు. జొన్నగిరి ఏమన్నా ఇప్పుడు వచ్చినటువంటిదే? గత వైసీపీ ప్రభుత్వంలోనే దాని ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అయింది. అప్పుడే పూర్తిగా పనులు మొదలయ్యి ఒక కొలిక్కి వచ్చాయి. నువ్వు అదేదో ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి అక్కడ ఎంత గోల్డ్ వస్తుందో తెలియదు కానీ దాంతో మారిపోతుంది అన్నాడు. అక్కడ జొన్నగిరిలో వర్షాలు పడితే వజ్రాలు కూడా పడుతూ ఉంటాయి. అక్కడ ప్రసిద్ధి వాటికి అంతా కూడా. ఎంతో కొంత ఒక కేజీ గోల్డ్ ఎంతో అక్కడ దొరికితే దాంతోనే మా భవిష్యత్తులో మారిపోతాయా? ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తాడో తెలియట్లేదు. దానికి పక్కనే రాయచూరు దగ్గర హట్టి మైన్స్ అనేటువంటిది ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ జరుగుతోంది. చిన్న కుగ్రామం లాంటి ఒక పల్లెలో. అక్కడ వాళ్ళ జీవనశైలి ఏమైనా మారిపోయిందా? ఎప్పుడు ఏదో ప్రజలకు భ్రమలు సృష్టించి ఆ భ్రమలో బతికేయటం అలవాటు పడ్డాడు. ఒక ముఖ్యమంత్రిగా రియాలిటీగా ఉండాలి. చేసేటువంటి పని అప్పటికప్పుడు కనపడే విధంగా, ప్రజలకు మేలు జరిగే విధంగా వ్యవహరించాలి. అది ఏ రోజున నువ్వు ఆలోచన చేసావా? ఏ విషయంలో అయినా కూడా ఏదో జరిగేది, అంతకుముందు జరిగే దాంట్లోకి వెళ్ళేది, బిల్డప్ చేసేది, దీంతో మీ భవిష్యత్తులు మారిపోతాయి, ఈ ప్రాంతాన్ని ఇదైపోతుంది అని మాట్లాడుతున్నాడు. అదే కొత్తగా 17 సంవత్సరాల నుంచి రాష్ట్రానికి అన్ని రకాల అన్యాయం చేసిన వ్యక్తి. ఇరిగేషన్ పరంగా, వ్యవసాయ పరంగా, ఇండస్ట్రీస్ పరంగా అన్ని రకాల గొంతు కోసినటువంటి వ్యక్తి మళ్ళా ఏదో కొత్తగా ఆయనకు అవకాశం వచ్చినట్టు, ఈయన ఏదో చేయబోతున్నట్టు ఇతర పార్టీలను ఎప్పుడు కూడా పర్సనల్ గా విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు. అక్కడికి వచ్చింది ప్రాసెసింగ్ యూనిట్. గత ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి పనిని మళ్ళీ నువ్వు అదేదో ప్రారంభోత్సవానికి అన్నటువంటిది వచ్చి అక్కడ చెప్పవలసింది ఎప్పటి లోపల వస్తుంది, ఎంత గోల్డ్ ఉంది, ఏ రకంగా ఈ ప్రాంతం లబ్ధి పొందుతుంది, పక్కన హట్టీలో జరుగుతున్నటువంటి దానికన్నా ఇక్కడ ఎక్కువ ఉందా లేదా, ఇక్కడ ఏదైనా టెక్నికల్ గా మాట్లాడకుండా కేవలం ఆ మీటింగ్ అంతా కూడా వృధా, కోట్లు ఖర్చు పెడుతుంది ప్రభుత్వ సొమ్ముతో మీటింగ్కి వచ్చి వృధా సమయాన్ని అంతా కూడా కేవలం జగన్మోహన్ గారిని తిట్టడానికే ఏ మీటింగ్ పోయినా చేసినట్టు ప్రయత్నం. అక్కడికి వచ్చాడు, తిరుపతి లడ్డు అంటాడు. తిరుపతి లడ్డు సంవత్సరం, నువ్వు 1.5 సంవత్సరం క్రితం నువ్వు ముఖ్యమంత్రిగా కొత్తగా అయ్యి వైసీపీని ఏదో చేయాలని చెప్పి ఇరుక్కున్నావు. దాన్ని సుప్రీంకోర్టు దగ్గర నుంచి అనేక రకాల మొట్టికాయలు పడ్డాయి. తప్పు నువ్వు చేశావు. ఆ కల్తీ నెయ్యిని వాడింది నీ హయాంలో, జరిగిందంతా నీ హయాంలో తప్పు జరిగింది అని అన్ని వేలు ఆయన వైపు చూపించే కొద్ది రోజులు కాము ఉంటాడు. మళ్ళా కావాల్సికి దాని ప్రజల్లో మళ్ళీ వైసీపీని ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసలు అదే ఎంత ఘోరమైనటువంటి దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగి నువ్వు చేసినటువంటి ప్రయత్నాలు ప్రపంచ వ్యాప్తంగా నేను విమర్శించాడు. అయినా నీకు బుద్ధి రాలేదు. నువ్వేం చేస్తావు? రాయలసీమకి ఒక్కటన్నా చేపట్టావా? రాజశేఖర్ గారి పీరియడ్ లో శ్రీ సిటీ లాంటి అనేక ఇండస్ట్రియల్ హబ్స్, కొప్పర్తి లాంటి ఇండస్ట్రియల్ హబ్స్ వచ్చినాయి. నీ హయాంలో ఏమన్నా ఒక్కటన్నా చేసావా? వాటిని నాశనం చేయాలని చూస్తున్నావు.
అన్ని రకాల రాయలసీమ ప్రజలు గొంతు కోసి ఈ రోజు ఏదో చేయబోతున్నాను. ఆలోచన చేయి. మాకు కానీ మీరు ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఈ హంద్రినీవా గాలేర్నగిరి లిఫ్ట్ ఏదైతే ఈ జాయినింగ్ ఉందో ఇప్పుడు స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ ని, ఈ 2 ప్రాజెక్టులు నీ 2 సంవత్సరాల హయాంలో కంప్లీట్ చేసి చిత్తశుద్ధి ఉంటే చెయ్యి. అంతేగాని ఇటు మభ్యపెట్టే మాటలు చెప్పుకుంటూ నేను హార్టికల్చర్ హబ్ చేసేస్తా, రాయలసీమను రత్నాలసీమ చేస్తా, ఇవన్నీ నీ బోగస్ మాటలు, నీ అసత్యమైనటువంటి మాటలు, మభ్యపెట్టే మాటలు. ఈ ప్రాంతాన్ని మోసం చేస్తున్నావు. ఫ్యాక్షన్ గురించి మాట్లాడే మీరు, మీకు అర్హత ఉందా? ఫ్యాక్షన్ గురించి మాట్లాడే అర్హత? 82 తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు ఏ ప్రాంతంలో ఫ్యాక్షన్ లేవు. మీ పార్టీ ఆవిర్భావం నుంచి 2004 రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు దారుణాది దారుణ పరిస్థితులు మీరు క్రియేట్ చేశారు. ఫ్యాక్షన్ రాయలసీమలో క్రియేట్ చేసింది. నక్సలిజం మీరు క్రియేట్ చేశారు. ఇవన్నీ లా అండ్ ఆర్డర్ ప్రజలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలన్నీ మీరు చేసి ఈ ప్రాంతాన్ని అధోగతి పాలు చేసి మళ్ళీ మాపై నిందలు వేస్తారు. 2004లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్యాక్షనిజాన్ని, నక్సలిజాన్ని అటే టైం ఎరాడికేట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఈ రోజు దేశంలో ఒక డిఫరెంట్ పాలిటిక్స్ కి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. సర్వనాశనం చేశాడు. ఈ రోజు దేశంలో అత్యంత ధనవంతులైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అత్యంత ధనవంతమైనటువంటి ముఖ్యమంత్రి, అత్యంత ధనవంతులు ఉన్నటువంటి పార్టీ ఏదంటే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వస్తుంది. నిన్నగాక మన రాజ్యసభలో చూస్తే ఈ రాష్ట్రం సంబంధించినటువంటి తెలుగుదేశం సంబంధించిన ఎంపీల యొక్క ఆస్తి దేశంలోని ఎంపీలలో 45% ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే ఉందండి. ఎటువంటి వాళ్ళకి ఇస్తావా? నువ్వు ఇచ్చినటువంటి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత అత్యున్నటువంటి పెద్ద స్థానం రాజ్యసభ మెంబర్. ఎవరికన్నా ఇస్తావా? బడుగు బలహీన వర్గాల గురించి ఏ రోజున ఆలోచన చేస్తావా? బడుగు బలహీన వర్గాల పార్టీ అంటావే, ఎవరికి ఇచ్చావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారు బీసీలైనటువంటి సుభాష్ చంద్రబోస్ గారి కానీ, మత్స్యకారులైనటువంటి మోపిదే వెంకటరమణ గారికి కానీ, అనేకమైనటువంటి కావలికి సంబంధించిన ఒక వ్యక్తికి, కృష్ణయ్య గారికి, ఇటువంటి వాళ్ళకంతా దళితులకు కూడా ఇచ్చినటువంటి చరిత్ర మా బాబురావు గారికి, ఇట్లాంటి చరిత్ర వైసీపీకి ఉంది. నువ్వు ఇచ్చేటువంటిది అంతా కార్పొరేట్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళతో అమ్ముకుంటావు ఆ పోస్టులు కూడా. నువ్వు మాట్లాడుతావు బడుగు బలహీన వర్గాల గురించి, కులాల గురించి. ప్రతి విషయానికి కులాలు తీసుకొచ్చేది మీరు. ఎక్కడ ఏది జరిగినా కులాల పేర్లు ఎత్తేది మీరు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి కులాల గురించి మాట్లాడేటువంటి ఆలోచన, మాట్లాడకూడదు అనే ఆలోచన లేకుండా చనిపోయిన వ్యక్తి కాపు కులస్తులే, చంపిన వ్యక్తి సిఐ కాపు కులస్తులే అని మాట్లాడితే ఏ మెసేజ్ ఇస్తున్నట్టు మీరు రాష్ట్రానికి? ప్రతి విషయంలో కులాల గురించి మాట్లాడేది మీరు కాదా? క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ మీకే ఉన్నాయి. అత్యంత కరప్టెడ్ అయినటువంటి రాజకీయవేత్తలు మీ దాంట్లోనే ఉన్నారు. అన్ని ఎవిడెన్సెస్ సహా బయటకు వస్తున్నాయి. మరి నువ్వు కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ పైన మాట్లాడుతావు ప్రతి విషయం. ఈ రోజు రాష్ట్రంలో వైసీపీ అనే పార్టీ ప్రశ్నించకపోతే ప్రజలకు చాలా అన్యాయం జరిగేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్ని కష్టాలు వచ్చినా, కేసులు వచ్చి బెదిరిస్తున్నా, ఎన్ని రకాల పోలీసులు వేధిస్తున్నా వైసీపీ నాయకులు ప్రజల కోసం ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఉదాహరణ సాయికృష్ణ గారి విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రాకపోయినంటే కనీసం ఆ విషయం పైన స్పందించలేదు ఇటువంటి వ్యక్తులు. ఈ రోజుకి మళ్ళీ పేపర్లు చూస్తున్నాం ఆ రిపోర్ట్ గురించి, కస్టడీ రిపోర్ట్ పైన సిఐ గారు చేశారటువంటిది, దాని కేసును ఆయన పైన ఒక్కరిని పైన పెట్టేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఆయనకి ఏదో ఆఫర్స్ పెట్టేసి. ఎలా చనిపోయాడు, కస్టడీలో చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని ఎలా తీసుకుపోయారు, ఎలా మాయం చేశారు, ఎలా బూడిద చేశారన్నటువంటి విషయాలు ఎక్కడన్నా మెన్షన్ చేశారా? అవి లేకుండా అన్ని చెప్తున్నారు. ఒక మనిషి చంపేసేసి ఒక మనిషి భుజాన్ని పైన వేసుకొని పోతుంటే వ్యవస్థ మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నట్టు అక్కడ? ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, దీంట్లో ఎంతమంది ఉన్నటువంటి విషయాలు కూడా బయటకు రావాలి కదా. పసిపాప అక్కడ తుని దగ్గర చనిపోతే రోజుకు ఒక స్టోరీ అల్లుతున్నారు. ఒక కుక్క స్టోరీ తీసుకొచ్చారు. ఆ కుక్క వచ్చిందంటే ఆ కుక్క 4 రోజులు దాన్ని పట్టుకున్నారంట, కుక్కను వెంటబడ్డారంట, మళ్ళీ కుక్క చనిపోయిందంట. మళ్ళీ తర్వాత ఆ కేసు ముందుకు పోవాలి. ఆ పాప ఏమైందో చెప్పే పరిస్థితి లేదు. రాష్ట్రం అంతా ఇదే పరిస్థితులు. ఎవరికి భద్రత లేని పరిస్థితులు. ఎందుకంటే రాజకీయ నాయకులు కబంధాస్తాలలో పోలీస్ వ్యవస్థను పెట్టుకున్నారు కాబట్టి. పోలీస్ వ్యవస్థ ఎప్పుడన్నా ఇండిపెండెంట్ ఉంటే అందరికీ మేలు జరుగుతుంది. ఎప్పుడు పోలీస్ వ్యవస్థ ఒక కబంధ హస్తాల్లోకి వెళ్తుందో అన్ని వ్యవస్థలు నాశనం అవుతాయి. దానికి కారకులు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు నిజంగా సీనియర్ అని చెప్పుకునే వ్యక్తివి. ఇంకా దాదాపుగా పొలిటికల్లో నువ్వు 80 సంవత్సరాల దగ్గరికి వస్తున్నారు. ఇప్పటికైనా మంచి ఆలోచన చేయండి. చెప్తుంటాడు అన్నిటికీ ప్రతిదానికి ఒక కేస్ స్టడీ అని. నిజంగా చంద్రబాబు రాజకీయాల గురించి ఒక పిహెచ్డి లాంటిది ఎవరైనా చేస్తారు. ఈ కేస్ స్టడీస్ ఆయన యొక్క మోసపూరితమైన రాజకీయాలు ఎలా ఉంటాయన్న దానిపైన ఒక కేస్ స్టడీ పెట్టుకోవాలి. ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాళ్ళు ఉంటే ప్రజాస్వామ్యం అనేటువంటిది మనుగడ ఉండదు.
ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు అన్నటువంటిది ఇటువంటి రాజకీయవేత్తలు ఉంటే ఖచ్చితంగా ప్రజలకు తెలియజేస్తారు.